వాడు ఎండకు తట్టుకోలేక అన్న కోసం నిలబడుకొని భుజాన ఇది పెట్టుకొని జెండా పట్టుకొని వేస్తాడు సల్లంగా దీన్ని కూడా తిప్పుతారంటే పక్కన మహిళ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. మరి ఆ మహిళలు కూడా ఏ విధంగా ఏడిచారు అది కూడా చూపిస్తా, ఊరికి చూపిద్దా. ఇప్పుడు ఏ ఇబ్బంది ఏమి లేదు, జరుగుతూ ఉంటాయి ఇది కభీ. నమస్కారం ప్రజలారా. నిన్నటి రోజున జగనన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటన చేశాడు. మరి ఏమి పర్యటన చేశాడు, ఏమి జరిగింది, అక్కడ జరిగినటువంటి పర్యటన ఏందనేది మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. అంటే మనం ఇక్కడ ఉండేటువంటి ఈ మన సాక్షిలో మాత్రమే దొరుకుతాయి ఇటువంటి విజువల్స్. వేరే దగ్గర ఎక్కడ కూడా దొరకవు, వేరే కెమెరామెన్ కూడా దొరకవు. ఎందుకంటే గతంలో మనం సిద్ధం సభల్లో చూసినాం ఏ విధంగా గ్రీన్ మ్యాట్లు వేసాం, ఏంది కథ, ఏ విధంగా ప్రజలు వచ్చినారు, మరి ఏం చేసాం అనేది అందరూ కూడా చూసే ఉంటారు. ఇంకా దానికి మించి చేయాలి. ఇప్పుడు అప్పుడు గ్రీన్ మ్యాట్లు చేసిన దాంట్లోనే మనకు 11 వచ్చినాయంటే ఇంకా మామూలుగా చేయాలంటే ఇంకా వేరే కథ ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ఫ్లెక్సీ కూడా పట్టుకునేది కూడా చేశారు. ఓకే, బాగుండదు. బాబు పాలన రైతులకు హానికరం, మనం రాష్ట్రానికి హానికరం కదా. ఇప్పుడు బాబు పాలన రైతులకు హానికరం అని చెప్తారు. రైతులు ఎవరి పాలనలో సంతోషంగా ఉన్నారు, ఎవరి పాలనలో వాళ్ళకి సంక్షేమం ఎంత ఉంది, అదేవిధంగా ఎవరి పాలనలో రైతులకు సబ్సిడీలు ఎంత ఉన్నాయి, ఎవరి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉన్నది అనేది రైతన్నలకు తెలుసు బ్రహ్మాండంగా. ఎందుకంటే మనం ఏడైనా సరే విపత్తు జరిగినటువంటి సంఘటన జరుగుతాయిలే, జరిగినప్పుడు కూడా మనం రైతుల మధ్య లేకపోయి వాళ్ళకి కావాల్సింది ఏందనేది కూడా తెలుసుకోకుండా పొలాల మధ్యలో కూడా సెట్ చేసుకోబోయినటువంటి మనం రైతుల గురించి మాట్లాడటం అనేది ఇంకా దేంతో నవ్వుతారో మీరు ఆలోచన చేయండి. సరే, నిన్నటి రోజున ఏమి జరిగింది, అన్న దిగినాడు. దిగిన కాడి నుంచి కూడా మనం ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, నిన్న ఏమి చిన్న ఇబ్బంది పెట్టినారా అన్నను, మామూలుగా ఇబ్బంది పెట్టినారని అసలు ఇంట్లో నుంచే బయటికి రానోడిని. సరే, ఏదో పబ్లిసిటీ స్టంట్ల కోసం బయటకు వచ్చా ఉంటే నలుపుతారా, ఒకడు జోబులో చేవిడి పెరుగుతాడు, ఒకడు ఒకసారి వస్తాడు. ఏమి ఐటమా అన్నా ఉన్నా ఇట్టంట అన్న. చూడండి, ఇప్పుడు చూడండి మీరు చూడండి, తోచారు వెనకల నుంచి ముందుగానే బయస్తుడు అయిపోయా. వరే ఇటు పట్టుకుంటాడు ఇంకా ఆహా ఓహో వేసుకో ఉండరా స్వామి అంటున్నాడు. అంతే కదా, ఎందుకు ఏమి పో, ప్రజల్లోకి పోవాలనుకున్నవాడు ప్రజల్లోకి పో. ఒకడు ఆడ నలుపుతాడు, ఒకటి ఉండరా స్వామి ఉండరా నైనా అంటాడు. ఏడుంటారు ఎన్నో జుడా ఏమి చేయాలా, ఎందుకు ఆ విధంగా ఉండరా అటు అంటాడు. ఉండరా ఏమిరా ఇది కర్మ, నాకు నా దగ్గర లేని లెక్క కాదు, నాకు ఈ కర్మ ఎందుకు వచ్చిందిరా అని అనుకుంటాడు. ఇదేంది స్వామి, ఇదేందిరా నైనా అని. అంతే కదా, ఇప్పుడు మన దగ్గర లేని లెక్కలు కాకపోయా, మనం చూడని డబ్బు కాకపోయా, ఈ విధంగా నలిపించుకోవడం ఎందుకని నేను అనేది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంకా కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలరా చూడండి, పోయి మద్యం తీసుకొస్తారు, మందు బాటిల్ ఇచ్చారు, ఎట్టోకి ఎక్కడ ఫ్లెక్సీలు వేసి మంచి ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా. ఏడు జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఇది పెద్ద హైలైట్. నిన్నంతా తిప్పుతారు సోషల్ మీడియాలో. వీడు పాపం ఇప్పుడు వీడు చేసిన తప్పేంది, మేమంతా సిద్ధం అన్నాడు. ఎండకి ఎవరు నీళ్ళు తాగరు, వాడు ఈ నీళ్ళకి బదులు బీరు తాగుతాడు. దాంట్లో ఏందో పెద్ద ఇదే యూనిట్టు దాన్నంతా తిప్పుతున్నారు. మేము ఇచ్చేనే తాగింది. మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లేదంటే గ్రామస్థాయి నాయకుడు, లేదంటే మన స్థాయి నాయకుడు ఎవడో ఒకడు తాగరా స్వామి సలగా ఉంటుంది లేదంటేనే ఏదో ఒకటి తాగుతుంది. వాడు ఎండకు తట్టుకోలేక అన్న కోసం నిలబడుకొని భుజాన ఇది పెట్టుకొని జెండా పట్టుకొని వేస్తాడు సల్లంగా దీన్ని కూడా తిప్పుతారంటే పక్కన మహిళ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. మరి ఆ మహిళలు కూడా ఏ విధంగా ఏడిచినారు అది కూడా చూపిస్తా, ఊరికి చూపిద్దా. ఇప్పుడు ఏ ఇబ్బంది ఏమి లేదు, జరుగుతూ ఉంటాయి. ఇది కభీ మామూలే జరుగుతూ ఉంటాయి. కానీ ఈడేంటంటే పబ్లిక్గానే బాగా నీట్గా ఫోటోలు కూడా తీస్తారని తెలుసు వాడికి. ఎందుకు తెలీదా, ఇప్పుడు మనం పబ్లిక్లో తాగుతున్నాం, అందులోనూ మనకు జెండా ఉండదు వెనకలు. ఇది ఉంటే దీని ఏడైనా తాగొచ్చు, ఎవడు అసలు ఎవడైనా కానీ మళ్ళీ వెనకలు ఏమన్నా అవుతుందిలే, ఇది జరిగేదే ఏమైనా జరగనిలే అనేటువంటి ఒక ధోరణిలో ఉంటారు. కాబట్టి వేస్తాడు ఎండకు. దాంట్లో మళ్ళీ ఏందో మన దేశ రాష్ట్రాలు బయట దేశాల కమ్యూనిటీ చూపించారు ఆవిడనే.
సరే, ఇకపోతే హిందూ దేవాలయాలన్నా హిందూ దేవుళ్ళన్నా హిందువులన్నా అన్నకి ఎప్పుడు కూడా చిన్నచూపుగానే ఉంటుంది. అది మన అందరికి తెలుసు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ విధంగా హిందూ దేవాలయాల మీద హిందూ విగ్రహమూర్తుల మీద ఏ విధమైనటువంటి దాడులు జరిగినాయి, దేవాలయాల్లో ఏ విధంగా ఉండి చోరీలు విగ్రహాలు, అదేవిధంగా వెండి వస్తువులు వెండి రథాలు ఏ విధంగా చోరీలైనాయి, ఏ విధంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, ఏ విధంగా రాముల వారి విగ్రహం మీద దాడులు జరిగినాయి, దేవాలయ రకరకాలుగా జరిగినాయి. ఆ రోజుల్లో ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఈరోజు కూడా అన్న అదే సంతోషపడతా ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. సరే చూద్దాం. ఇప్పుడు చూడండి ప్రజలారా, మీరు చూడండి. జగన్ పర్యటనలో మందు దాగి వీడు తాగినారు, ఇబ్బంది లేదు. హిందూ దేవుళ్ళ పట్టాలను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు ఏ మహిళ బాబు బాధపడతాను చూడండి. మీరు ఒకసారి చూడండి. వాళ్ళు ఏదో టిఫిన్ ఏదో అంగడి పెట్టుకో చూడండి తొక్కటం వాళ్ళ పాపం. వాళ్ళు ఏదో చిరు వ్యాపారస్తులుగా చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళుగా ఉన్నది. చూడండి హిందూ దేవుళ్ళ మీద పటాలను కూడా ధ్వంసం చేయాల్సినటువంటి అంత సైకో ఆనందం ఎందుకో నాకైతే అర్థంగా ఉంది. ఇప్పుడు నేను కూడా అన్న అభిమానులే కదా, మరి హిందూ పటాలను హిందూ దేవుళ్ళను ఆ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకోండే వాళ్ళ మీద మన ప్రతాపం చూపెట్టడం ఎందుకు అనేది నా పాయింట్. ఎందుకంటే అన్న మీద అభిమానంగానే ఉండాలి మనం. చూడండి ప్రజలారా, మీరు చూడండి ఒకసారి. ఆ ఫ్రిడ్జులు పోయినాయి, మరి అదేవిధంగా రకరకాలుగా పోతూ ఉంటాయి. అన్నీ పట్టించుకుంటే ఎట్టవుతుంది అనేది వాళ్ళ ఆవేదన చూడండి ఒకసారి. మీరు మళ్ళా కావాలంటే ఒకసారి ప్లే చేస్తారు చూడండి. ఆ పైన అంటే ఆ కింద వాళ్ళు ఇది పెట్టుకున్నారు, దానికి పైన వాళ్ళు నడుచడం చూడండి. వాళ్ళ కింద షాప్ ఉన్నది, దాని మీద నడుస్తున్నారు పాపం. వాళ్ళు ఏం చేస్తారంగా ఏం చూడు, వాళ్ళ టేబుళ్ళు ఆ చిన్న హోటల్ ఏదో పెట్టుకుంటే ఎన్ని ఇంచు దొప్పటం ఎందుకురా ఈ విధంగా చేయాలా చూడండి పాపం. చూడు కట్టెత్తుకొని పోయి పొడుస్తుంది. ఏం పొడిచి ఎందుకుంటారని యానించి చూశారు వాళ్ళు పైన సెంటర్ చూడండి ఒకసారి. సో నేనేం చెప్తానంటే జగనన్న అభిమానులందరూ కూడా గతంలో వాటి కింద వేసి తొక్కేశారు. ఏటి కింద? దాని కిందనే మన అన్న కారు కిందనే వేసి తలకాయలు కూడా తొక్కేశారు. కానీ ఈ విధంగా చేయండి కావాలంటే ఇబ్బందిలే, మనోడిని నలపండి. ఇప్పుడు నలుపుతారు కదా, ఈ విధంగా ఎంత దూరమైనా నలపండి, నలిపించుకుంటాడు. మనోడిని ఐటెం చేశారు. ఆఖరికి నలగరలో పెట్టి రుద్ది ఐటెం చేశాడు. ఒకటి ఆడ పెరుకుతాడు, ఒకటి జోబీల్లో పెరుకుతాడు, ఒకటి ప్యాంటు పెరుకుతాడు, ఇంకొకటి చేతులు పెరుకుతాడు. ఏమి ఐటెం అనుకుంటున్నారేమిరా? సరే ఎట్టో బయటకు వచ్చినాడు రాక వచ్చినోడిని పెట్టిన ఆ మాదిరి భయపెడితే ఇంకా మనం 3 సంవత్సరాల పాటు బయటికి రావాలా? ఏమన్నా సవాలు కనపడితే ఆడికి పోయి మనం చూడ పాప వారని అసుగాలు చూడరా నాయనా రే నలపటం చూడండి. ఎందుకు ఆ మాదిరా? ఎందుకు అన్నా కదా, ఎందుకు అంత నలపటం ఎందుకు? ఆయన పట్టుకుంటే అంటున్నాడు. ఏం చేస్తాడంగా? ఆ విధంగా అవడా పరిస్థితి. ఎందుకురా ఈ కర్మ స్వామి, నాకు ఈ కర్మ ఎందుకు అంటాడు. ఇట్ట నలపండి ఇబ్బందిలే. కానీ ఎవరైనా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మహిళల జోలు, అదేవిధంగా ఇంతకుముందుగా మీరు వీడియోలో చూసినట్టుగా వాళ్ళు ఏదో చిన్న హోటల్ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ మీద ఎందుకు మన ప్రతాపం? వాళ్ళ ఆ హోటల్ అంతా ధ్వంసం చేయటం ఎందుకు? ఏమన్నా అటైనా సరే ఏదో ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్తలు చేయరాంది చేశారు, జరిగిపోయింది, ఇదో మీకు ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చినామని మనోడు అండు. వాళ్ళు ఇచ్చే మనోడు దొబ్బుకునేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి ఎందుకు ఇట్ట? సరే మన అన్నైనా సరే ఒరే ఇట్ట చేయద్దురా అని చెప్తాడంటే చెప్పినా వాళ్ళని అంటాడు. ఎందుకంటే మనోడికి కావాల్సింది అదే. ఎందుకంటే గతంలో వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మన పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మరి వాళ్ళు అరుస్తూ ఉంటే యువత అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఉండండి అని చెప్పి అతను చెప్తా ఉంటే వాళ్ళు ఎనర్లే కానీ అంటున్నాడు. ఎందుకంటే అట్ట చేసేది మనోడికి ఇష్టం, ఇట్ట నలిపేది కూడా ఇష్టమేనా అని నాకు అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.